జంతువులని బలి ఇవ్వకూడదు అంటే చంపకూడదు అంటారు కదా, మరి అమ్మవారికి ఎందుకు బలి ఇస్తారు? కూర్చోండి. అది కొన్ని ఆచారాలు కొంతమంది అలా పెట్టుకున్నారు. అలా సాత్వికమైన దేవాలయాల్లో ఎక్కడా బలి ఇవ్వరు. ఇప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు మొత్తం భారతదేశం అంతా 3 సార్లు తిరిగారు, తెలుసు కదమ్మా. అలా తిరిగినప్పుడు ఎన్నో పనులు చేశారు ఆయన. ధర్మం కోసం, మనందరి కోసం, లోకం కోసం ఎన్నెన్నో మహత్తరమైన పనులు చేశారు. అలా చేస్తున్నప్పుడు ఆయన చేసిన వాటిలో చాలా ముఖ్యమైన పని, ఇలా ఎక్కడైతే బలులు ఇస్తున్నారో అక్కడ ఆ బలుల్ని ఆపించారు ఆయన. చెప్పారు, దేవతలకి బలులు అవసరం లేదు, ఇటువంటి బలులు మీరు ఇవ్వద్దు అన్నప్పుడు కొంతమంది గొడవ చేశారు. మాకిది వంశాచారము, ఇలా మేము బలులు ఇవ్వకపోతే ఆ దేవతలు కోపిస్తారు, కోపించి మా ఊర్లో పిల్లలందరినీ చంపేస్తారు, కాబట్టి శాంతి అవ్వటం కోసం మేము బలిస్తున్నాము అన్నారు. అంటే అప్పుడు ఆయన ఒక మార్గం చూపించారు. మీరు ఒక పని చేయండి, దేవి భాగవతం, మార్కండేయ పురాణం లాంటి గ్రంథాల్లో దానికి మంచి ఒక సొల్యూషన్ చెప్పారు, మార్గం చూపించారు. ఏమిటది అంటే కుష్మాండ బలి. కుష్మాండ బలి, కుష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ తెలుసు కదా, బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ కాదు, బూడిద గుమ్మడికాయ. దానిలోనే ఈ కుంకుమ కలిపిన నీళ్లు వేసేసి ఆ గుమ్మడికాయ మీరు బలి ఇవ్వండి. లేదంటే కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయకి ఆ కర్పూరం వెలిగించి దాన్నే దృష్టి తీసి ఆ కొబ్బరికాయని కొట్టండి. మీరు ఆ ప్రాణి బలి ఇస్తే దేవతలు ఏమి సంతోషిస్తున్నారు అని అనుకుంటున్నారో అది దీంతోనే సరిపోతుంది అని చెప్పి ఎన్నో చోట్ల ఆయన బలి ఆపించారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు. స్వామిజీ వారి చరిత్రలో కూడా వస్తుంది. ఒక దేవాలయానికి స్వామిజీ వారిని పిలుస్తారు. పిలిస్తే అక్కడ బలి ఇస్తున్నారు అని స్వామిజీకి తెలుస్తుంది. మీరు అక్కడ బలి ఆపితే నేను వస్తాను అని అంటారు. మీరు రావటమే మాకు ముఖ్యము, ఈ రోజు నుంచి మేము బలి ఆపేస్తున్నాము అని ఆ దేవాలయంలో బలి ఆపేస్తారు. అలా కొన్ని దేవాలయాల్లో వాళ్ళు ఆ బలులు ఇవ్వటము అనే దాన్ని పద్ధతిని పెట్టుకున్నారు. ఆ ఉగ్రదేవతల కోసము అని కొన్ని చోట్ల ఆ ఆచారం అట్లా వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఇంకా దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ కూడా మార్పు రావాలి, మారితే చాలా మంచిది. ఎందుకంటే దేవతలు ఎప్పటికీ ఇష్టపడేది అహింస, అంతేగాని హింసని దేవతలు ఇష్టపడరు. వాళ్ళు సత్వగుణ ప్రధానం, వాళ్ళది సాత్వికంగా ఉంటారు. కాళీ అమ్మవారు అని అంటారు. కాళీ అమ్మవారు కూడా ఎంత సాత్వికమైన దేవత. ఆవిడ ఆ సంహారం కోసం అంతే, అట్లా ఆ క్రోధరూపిణిగా అమ్మవారు వచ్చింది. రామకృష్ణ పరమహంసలకి దర్శనం ఇచ్చినప్పుడు ఎంత సౌమ్యంగా దర్శనం ఇచ్చింది కాళీ అమ్మవారు. కాబట్టి ఆ బలులతోనే ఆ దేవతలు, ఉగ్రదేవతలు సంతోషిస్తారు అని అనుకోవాల్సిన పని లేదు. ఇలా మనం కుష్మాండ బలి నవరాత్రుల్లో మీరు చూస్తారు, పూజంతా అయిన తర్వాత కుష్మాండ బలి ఇస్తారు. లేదా అన్న రాశి పెట్టి ఆ అన్నరాశిని కూడా కుంకుమ నీళ్లతో, పసుపు నీళ్లతో తడిపి దాని మీద ఒక కర్పూరం వెలిగించి దాన్ని అక్కడ బలిగా ఇస్తారు. చూశారు కదా నవరాత్రుల్లో. అలా కూడా మనం చేసుకుంటే చాలు, అంతేగాని ఈ ప్రాణి బలి ఇవ్వాల్సిన పని లేదు. అలా అన్ని దేవాలయాల్లో కూడా నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన మన్నించి బలులు వెళ్ళిపోవాలి అని మనం అంతా ప్రార్థన చేద్దాం. ఓకే.